టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అనంతపురానికి సంబంధించిన ఎమ్మెల్యే దగ్గుపాటి మీద ఆరోపణలు చేసి 24 గంటలు ముగియక ముందే మరో వివాదంలో చిక్కుకున్నారు. దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే నెల 1,50,000 లంచం ఇవ్వమని చెప్పి సబ్ రిజిస్ట్రార్ని ఎమ్మెల్యే దగ్గుపాటి బెదిరించారట. నెలకు 1,50,000 ఇవ్వు, లేదంటే నువ్వు లీవ్ పెట్టిపో అంటూ ఎమ్మెల్యే దగ్గుపాటి నన్ను బెదిరించాడంటూ ఏకంగా సబ్ రిజిస్ట్రారే ఓపెన్గా ప్రకటించడం సంచలనం సృష్టిస్తోంది. సబ్ రిజిస్ట్రార్ రమణారావు ఫోన్ కాల్ ఆడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇది ఒక్క ఈయనే కాదు, రాష్ట్రంలో చాలామంది ఎమ్మెల్యేలు ఇదే పని చేస్తున్నారన్నది ఒకసారి ప్రభుత్వం చెక్ చేసుకోవాలి. వాళ్ళ నిఘా వ్యవస్థలు పనిచేస్తున్నాయో లేదో నాకు తెలియదు. ఎందుకంటే పని చేస్తుంటే ఇప్పటికే తెలుస్తుంది. కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల దగ్గర అయితే ఎమ్మెల్యేల తరపున మనుషులు ఉంటున్నారు. ₹1,00,00,000 పైబడినటువంటి రిజిస్ట్రేషన్ ఏదన్నా జరుగుతుంటే గనక వెంటనే అక్కడ నుంచి ఆ బ్యాచ్ వాళ్ళ ఎమ్మెల్యేకి ఫోన్ చేసేస్తారు. ఆ ఎమ్మెల్యే నుంచి ఎవరైతే అమ్ముతుంటారో, అంటే మనం కొంటున్నప్పుడు మనం డబ్బులు ఇస్తుంటాం, మనమే అమ్ముతుంటే మనకి డబ్బులు వస్తుంటాయి. డబ్బులు వచ్చే వాళ్ళని 10% కమిషన్లు అడుగుతున్నారు. ఇప్పటిదాకా రిజిస్ట్రేషన్ సందర్భంలో డబ్బులు తీసుకుంటున్నటువంటి చూసాం. 1% ఒకప్పుడు తీసుకునే వాళ్ళు స్టాఫ్ ఎక్స్పెండిచర్ అని, ఆ తర్వాత 2% తీసుకోవడం బిగిన్ చేశారు. ఇప్పుడు వాళ్ళ 2% వాళ్ళదే, ప్లస్ 10% ఎమ్మెల్యేలు కొన్ని చోట్ల, 15% కొన్ని చోట్ల తీసుకుంటున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. దానికి తాజా సాక్ష్యం అనంతపురం ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఆడియో వైరల్. మరి ఇది వదిలేద్దామా, కంట్రోల్ చేద్దామా అన్నది ఆలోచించుకోవాల్సింది.